ఆర్బీఐ తీసుకొస్తున్న యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఐ విధానం ద్వారా భారత్ మరింత వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు వివికే ప్రసాద్ చెబుతున్నారు. యూఎల్ఐ పద్ధతిలో బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో ఇక గోప్యత ఉండదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఐ విధానంపై ఎన్నో విమర్శలు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు సామాన్యుడు సైతం చెల్లింపులు చేస్తున్నారని వెల్లడించారు. అదే తరహా విప్లవం యూఎల్ఐ తీసుకురాబోతోందని తెలిపారు. యూఎల్ఐ తీసుకురావడం ఆర్బీఐ తీసుకున్న గొప్ప నిర్ణయం అంటున్న వివికే ప్రసాద్తో మా ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా వినియోగదారులకు చేరువడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త విధానాలను తీసుకొస్తూనే ఉంది. అందులో భాగంగా 2016 నుంచి యూపీఐని అమలు చేస్తూ ఆర్థిక లావాదేవీల విషయంలో విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా యూపీఐ తరహాలోనే యూఎల్ఐని కూడా తీసుకురాబోతుంది. మరి దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు వివికే ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు యూఎల్ఐ ఏ విధంగా పనిచేయబోతుంది, అసలు ఈ రుణాల విషయంలో యూఎల్ఐ ఎంతవరకు సహకారంగా ఉంటుందనేది ఆయన అడిగి తెలుసుకుంటాం. ప్రసాద్ గారు నమస్తే సార్. సో ఈ యూఎల్ఐ ఎలా ఉండబోతుంది సార్? మొట్టమొదటి యూపీఐలో వచ్చిన సక్సెస్, దాని మూలంగా దేశ పురోగతికి ఎంత ఉపయోగపడిందో కనుక చూస్తే యూఎల్ఐలో వచ్చేటువంటి అవకాశాలు కానీ దాని మూలంగా వచ్చేటువంటి ప్రగతి కానీ ఎలా ఉంటుందో చెప్పడానికి తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే యూపీఐ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో ఏం జరిగిందంటే దేశంలో చాలా శీఘ్రగతిన చిన్న చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు, ఇంక్లూడింగ్ ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా ఆ యూపీఐని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయటమే కాకుండా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా వీలైనంత వరకు ఆ డిజిటల్ పేమెంట్ తీసుకోవడంతో చాలా సక్సెస్ అయింది. దానికి అడిషనల్గా ఎనేబులింగ్ అట్మాస్ఫియర్ కూడా భారతదేశ ప్రభుత్వం చూపించింది. ఏంటది? జన్ధన్ యోజన పెట్టి అందరికీ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయటం, అంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ చేయటం మూలంగా బ్యాంకులు ఏవి కూడా మీ మీద విపరీతంగా ఛార్జీలు వేయకుండా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఇవ్వమని చెప్పడం కూడా జరగడంతో చాలామంది యాక్సెప్ట్ చేసి యూపీఐ బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. నాకైతే కనీసం 1% కూడా డౌట్ లేదు. ఏమని? రాబోయే రోజుల్లో యూఎల్ఐకి యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా అంటే ఉండి తీరుతుంది. ఎందుకంటే అంతకుముందు ఎవరైనా వ్యక్తి అప్పు కావాలి అంటే మొట్టమొదటి ప్రాథమికంగా మనం అంచనాకు రావాల్సిందేంటి? ఇతని యొక్క క్యారెక్టర్ మంచిదేనా, అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలనే లక్ష్యం ఉన్నదా, అంతకుముందు తీసుకున్న అప్పులు క్రమం తప్పకుండా చెల్లించిన ప్రూఫ్ ఏమన్నా ఉందా అని అడగాలి అంటే అంతా క్యాష్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అప్పు ఇచ్చేవాడు ఇచ్చానని చెప్పడు, ఎందుకంటే వడ్డీ వస్తే ట్యాక్స్ కట్టాలి కాబట్టి. అప్పు తీసుకున్న అతనేమో చెప్పడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఒకవేళ ఇతను కనుక చెప్తే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ అప్పు ఇవ్వరు కాబట్టి. అందువల్ల అంతా కూడా గోప్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రహస్యాల్లాగా ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు బయటపడిపోయి కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా గూగుల్ పేలోనో వీటిలోనో పేమెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్గా రికార్డ్ అవుతూ వస్తున్నాయి. అలాగే ఇంక్లూడింగ్ టిఫిన్లు అమ్ముకునే వాళ్ళు కానీ, అంటే తోపుడు బండి మీద టిఫిన్ సెంటర్లు పనిచేసే వాళ్ళతో సహా చాట్ సెంటర్లు కూడా అందరూ కూడా డిజిటల్ పేమెంట్ ఒప్పుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? నాకు దినసరి లేదా నెలసరి ఎంత ఇన్కమ్ క్యాష్ రూపంలో వచ్చిందో తెలియకపోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ మూలంగా వచ్చేదో రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ యూఎల్ఐలో చెప్పినటువంటి ప్రధానమైన భూమికి ఏంటంటే ఎవరికైతే నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో నెంబర్ 1, నోన్ సోర్సెస్ ఆఫ్ అసెట్స్ ఉంటాయో నెంబర్ 2, నోన్ సోర్సెస్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ రీపేమెంట్ టైమ్లీ ఉంటుందో 3 కనుకుంటే వాళ్ళని కన్నా నమ్మదగిన వాళ్ళు ఎవరు? భారతదేశంలో డబ్బులు ఎగగొట్టిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి బ్యాంకులు ముంచుదామనే లక్ష్యంతో పనిచేసిన వాళ్లే. సగటు వ్యక్తి ఎప్పుడూ అప్పు తీసుకుంటే సొసైటీలో పేరు పోతుంది అనుకుని ఎప్పుడు అప్పు ఎగ్గొట్టడానికి ధైర్యం చేయరు. పైగా అవినీతి పరులు కనుక ఎవరైనా లోన్ తీసుకుంటాము అంటే అప్పటిలాగా ఆ మినిస్టరో ఈ మినిస్టరో ఫోన్ చేస్తే లోన్లు ఇచ్చే పరిస్థితి పోయి సెక్యూరిటీలు ఉంటే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల బ్యాంకింగ్ వ్యవస్థ ఖచ్చితంగా పుంజుకుంది. సార్, ఇప్పుడు ఆర్బీఐ అనేది దీనిలోకి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? 2 ప్రధాన కారణాలు. ఒకటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అంటే ఫైనాన్స్లో మీరు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేది ఒక మార్గం. మీరు కనుక సరైన మార్గంలో ఉంటే మీకు ఫైనాన్స్ ఈజీగా లభ్యమవుతుందని చెప్పడం రెండో మార్గం. మొదటి మార్గం ఓపెన్ చేశారు. ఏది? మీ డబ్బుని డిజిటల్ రూపంలోనూ బ్యాంక్ రూపంలోనూ ఎలక్ట్రానిక్ రూపంలోనూ దాచుకోవచ్చు అని చూపించాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో మీరు కనుక క్రమశిక్షణగా వ్యవహరిస్తుంటే అవసరమైనప్పుడు డబ్బులు కూడా పుడతాయని చెప్పడం రెండవ అంశం. అన్నింటికన్నా ముందు
కష్టపడటం, లెక్క చెప్పటం, క్రమశిక్షణగా ఉండటంతో ఎంత కావాలన్నంత పెరగచ్చనే నమ్మకం కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా మాట్లాడితే భారతదేశంలో ఉన్న పేద బడుగు వర్గాలకి స్వాతంత్రం ఇప్పుడు వచ్చినట్లు 1947లో వచ్చినట్టు కాదు, ఇప్పుడు వస్తుందని మాత్రం మనం నమ్మచ్చు. సార్, ఈ యూఎల్ఐ అనేది ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఉంటుందని చెప్తుంది ఆర్బీఐ. అంత ఇప్పటివరకు జరిగిన మీరు అన్నట్టు ఇందాక డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆధారంగా రుణాలు ఇవ్వడానికి చాలా సులభమైన పద్ధతిగా దీన్ని ఎంచుకోవచ్చు అని ఉంటుంది. సో ఈ విధానం ఎలా ఉంటుంది, ఏ వర్గాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది? ఇందులో 2 ఆస్పెక్ట్స్ మనం చూడాలి. ఒకటి, ట్రాన్సాక్షన్స్ వీలైనంత డిజిటల్గా ట్రాన్సాక్షన్స్ ట్రాక్ చేసే వీలుగా ఉండాలి. అంటే మీరు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ అన్ని మిమ్మల్ని అడగకపోయినా ప్రూఫ్ నాకు దొరకాలి ఒకటి. రెండవది, మీరు ఒకవేళ మీకు తెలియకుండా మీ సమాచారాన్ని సేకరించో సంగ్రహించో మిస్యూజ్ చేస్తానేమో అనుకోవటానికి వీలు లేకుండా మీరు కనుక నా దగ్గరికే వచ్చి లోన్ అడిగి ఉంటే అప్పుడు మాత్రమే ఆ సమాచారం నాకు లభ్యం కావాలి. అది కూడా దేనికి వాడాలి? కేవలం మీ యొక్క సూటబిలిటీ ఎనలైజ్ చేయడానికి మాత్రమే వాడాలి తప్పితే వేరొక దానికి వాడకూడదు. అందువలన ఆర్బీఐ ఏం చేస్తుంది, ఏపీఐస్ అంటారు. అంటే ఈ ఏపీఎస్ ద్వారా ఏం చేస్తుందంటే, ఒకవేళ యూజర్ కనుక అంటే మీరే కనుక నా దగ్గర లోన్ అడిగితే మీ దగ్గర నేను ఏం చెప్తాను, మీ సమాచారం నేను తీసుకోవచ్చా అని అడుగుతాను. ఓకే అని మీరంటే కనుక ఓటీపీ వస్తుంది మీకు. ఆ ఓటీపీ ప్రకారం మీరు ఆథరైజ్ చేస్తే అప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి మీ దగ్గర నుంచి ఏ సమాచారం కోరానో అది సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా కొద్దిగా గొప్ప అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతారు కాబట్టి నేను కళ్ళతో చూడవలసిన అవసరం లేకుండా పారామీటర్స్ పెట్టచ్చు. ఈయనకి కనుక 70,000 రూపాయలు తగ్గకుండా గ్రాస్ వసూళ్లు, ఆదాయం ఇన్కమ్ అని కాదు, వసూళ్లు 70,000 తగ్గకుండా లాస్ట్ 2 yearsలో యావరేజ్గా ఉంటే, ఒక నెల తగ్గినా పర్లేదు, యావరేజ్ 70,000 ఉంటాయి. అందులో నుంచి కనుక ఈయన 30,000 కన్నా ఎక్కువ నెలకు డ్రా చేయకుండా ఉంటే నా లెక్క ప్రకారానికి 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తున్నట్లు అని అనుకుని ఆ అనలిటికల్ టూల్స్ అన్నింటినీ కూడా పెట్టి నేను క్వీరీ పెడితే ఆన్సర్ ఏమని వస్తుంది, ఎస్ ఈయన ఫిట్ అవుతున్నారు. అయితే మాక్సిమం ఉంటుంది, మీరు 70,000 అడిగారు కానీ నీకు 1,00,000 రూపాయలు వస్తుంది, 35,000 తీసుకుంటున్నారంటే 65,000 మిగులుతుందని చెప్తుంది. దాంతో నాకు కావాల్సిన సమాచారం వచ్చేసింది. రెగ్యులర్గా రిసీట్స్ ఉన్నాయి, విత్డ్రాయల్స్ లేవు, ఇన్కమ్ ఉంది, ప్రాఫిట్ ఉంది, కాబట్టి నేను లోన్ ఇవ్వడానికి భయం ఉండవసరం లేదు. ఇంకొక ప్రశ్న కూడా ఏమడగచ్చు, గడిచిన కాలంలో లోన్ ఏమన్నా తీసుకున్నారంటే వెంటనే చెప్తుంది. ఒక 70,000 ఎవరి దగ్గర తీసుకున్నారో కూడా చెప్పదు. పలానా 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నారు, అందులో క్రమం తప్పకుండా 20 ఇన్స్టాల్మెంట్లో మొత్తం రీపే చేశారు, వడ్డీతో సహా రీపేమెంట్ చేశారు ఉంటుంది. ఆఖరిగా ఇంకొక అంశం ఏమడుగుతాం, జనరల్గా ఒకవేళ ఈయన ఏదైనా ఇబ్బంది పడితే నా లోను చెడిపోకుండా సెక్యూరిటీ కోసం ఆస్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు చెప్పినటువంటి అంశం ప్రకారం ల్యాండ్ రికార్డ్స్ని కూడా దానిలో యాడ్ చేస్తాం అంటున్నారు. అంటే నాకు ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో కనుక చిన్న వ్యాపారం చేస్తుంటే ఏ కాకినాడలోనో రాజమండ్రిలోనో సామర్లకోటలోనో ఒక చిన్న స్థలం ఉందనుకోండి, ఒక 10 లక్షలు 20 లక్షల రూపాయల స్థలం, అది కూడా రికార్డ్స్లోకి ఎక్కితే నాకు 5 లక్షలు లోన్ ఇవ్వడానికి ఏ బ్యాంకు భయపడదు. అప్పుడు కూడా ఏమని తెలుస్తుంది, ఆ సెక్యూరిటీ ఎవ్వరికి కూడా ఆఫర్ చేయబడలేదు, ఫ్రీగా ఉన్నది అని తెలిస్తే వెంటనే నాకు ఇస్తారు. ఇలా ఇటువంటి ఆ సౌలభ్యాలన్నీ కూడా డిజిటల్గా డేటా తీసుకొస్తే ఉపయోగపడుతుంది. ప్రభుత్వమే సంక్రమించింది కాబట్టి, ప్రభుత్వమే నడుం కట్టింది కాబట్టి ఈ సమాచారాన్ని తీసుకురావడం కష్టం కాదు. దాన్ని వాడుకునే శక్తి ప్రైవేట్ సెక్టర్కి ఉంది, అవసరం పబ్లిక్ ఉంది. ఈ రెండింటి మధ్యన తీర్చడానికి దేశంలో మొబ్బడిగా డబ్బులు ఉన్నాయి. పైగా విదేశాల నుంచి కూడా భారతదేశంలోకి లక్షల కోట్ల కొద్ది డబ్బులు వచ్చి పడుతున్నాయి. ఎందుకని ఇండియాలో సుస్థిర ప్రభుత్వం, సుస్థిర ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల్ని అందరికీ అందుబాటులోకి తేవడం అంటే మన గొప్ప ఫలితాలు అందరికీ అందుబాటులో తీసుకునే చర్యగా దీన్ని అభివర్ణించాలి. ఇప్పటివరకు చాలా మంది కూడా రుణాలంటే రుణ యాప్ల ద్వారా తీసుకొని చాలా మంది మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు కూడా బాధితులుగా మారిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి వాళ్ళకి ఈ ఆర్బీఐ తీసుకొస్తున్నటువంటి యూఎల్ఐ అనేది ఎలా అండగా ఉంటుంది, అదేవిధంగా ఈ మోసపూరిత రుణ యాప్లు అయితే ఉన్నాయో వాటిని ఎలా అడ్డుకుంటుంది? అంటే ఫేక్ రుణ యాప్లు అనేది ప్రధానంగా 2 అంశాలండి. ఒకటి, ఆ రుణ యాప్లు తీసుకొచ్చే అమ్మేటువంటి ఏజెంట్లందరూ కూడా ఏంటంటే ఇప్పటి వరకు దానికి ప్రత్యామ్నాయ మార్గం లేదు కాబట్టి, అంటే మీకు డబ్బు బ్యాంకు చట్టంలో కాకుండా ఫస్ట్ బ్యాంకులోకి ఎప్పుడు వెళ్తాం, మన దగ్గర అన్నీ బాగుంటే బ్యాంకులకి వెళ్తాం. బ్యాంకులోకి వెళ్ళలేని వాళ్ళందరికీ జరిగేది లోన్ యాప్లు. కానీ ఎప్పుడైతే ఆర్బీఐ ఇలా ఇస్తుంది అని తెలిస్తే నాకు తెలిసి బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు, రీజనబుల్ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు కూడా అటువైపు వెళ్ళరు. ఇది మాత్రం రాబోయేటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆ గ్రీన్ రెవల్యూషన్ ఎలాగైతే జరిగిందో అలా ఇప్పుడు దేశానికి ఆర్థిక ఊతం ఇప్పుడే పుడుతుందని నా నమ్మకం. సో ఈ యూఎల్ఐ ద్వారా ఆర్బీఐ ఎంత పరిమితిలో రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది? మీరు అన్నట్టు ఇందాక చిన్న మధ్య తరహా కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించి చిన్న బడ్డీ కొట్లు నిర్వహించుకునే వాళ్ళు కూడా రుణాలు తీసుకునే సదుపాయం దీని ద్వారా ఉంటుందంటున్నారు. కాబట్టి ఏ మేరకు వాళ్ళకు రుణాలు అందే అవకాశం ఉంటుంది?
ఇప్పుడు ఉన్నటువంటి ఎయిమ్ గోలు చూస్తుంటే లోవర్ లెవెల్లో ఉన్న పీపుల్ కూడా అందాలనే కోరికలో ఉంది కాబట్టి మొదట్లో పరిమితి ఎక్కువ ఉండదు. కాకపోతే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చెప్పారు, ఎంఎస్ఎంఈలో కూడా మేము చూస్తాము అన్నారు. ఎంఎస్ఎంఈలు అంటే 75 లక్షలైన అవ్వచ్చు, 50 లక్షలైన అవ్వచ్చు. మనలో ఎంతమందికి అంటే సాధారణ సగటు జీవి కన్నా కింద జీవించే వాళ్ళకి ఎంతమందికి లక్షల్లో అవసరం ఉంటుందంటే ఉండదు. ఎక్కువ మందికి ఒక 2 నెలలకో 3 నెలలకో సరిపడే ఇన్కమ్ కన్నా ఎక్కువ అవసరం ఉండదు. కాబట్టి 3-4 లక్షల వరకు పరిమితి ఉండదనే నేను భావిస్తున్నాను. అదర్వైజ్ నా లెక్క ప్రకారం బాగానే ఉంటుంది. యుఎల్ఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక విధానంలో ఎలాంటి మార్పులు చూడొచ్చు? ఒకటే గుర్తు, అంటే ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఎనేబుల్మెంట్ ఈజ్ ఎంపవర్మెంట్. మిమ్మల్ని శక్తియుతుల్ని చేస్తే ఆటోమేటిక్గా మీరు శక్తిమంతులు అయిపోయినట్లే. శక్తిమంతులు అవ్వాలి అంటే ఒక సంవత్సరాల తరబడి ఎక్సర్సైజ్ చేయాలి ఫిజికల్గా కావాలంటే. ఇలాంటి చర్యలు అంటే మీ పరిధిలోనో లేకపోతే ఒక ఊరి పరిధిలోనో ఒక గ్రామ పరిధిలోనో లేకపోతే ఒక తాలూకా పరిధిలో జిల్లా పరిధిలో రాష్ట్ర పరిధిలో లేని అంశాలు ఇవి. దేశం మొత్తం ఒకటే రూపాయి చలామణిలో ఉంటుంది. వాళ్ళందరికీ వచ్చే ఏ రూపాయి అయినా ఏ రంగైనా ఎక్కడ సంపాదించినా వ్యాలిడిటీ ఒకటే. అటువంటి వారికి అందరికీ అందుబాటులో కూడా ఈ రూపాయి ఉంటుందని తెలియటం ఒకటి. రెండవది, ఎంతవరకు గ్రోత్ వస్తుంది అంటే ఆ వచ్చిన ఇన్కమ్ అంతా కూడా మళ్ళీ సిస్టంలోకే కనుక రొటేషన్ అవుతుంటే ట్యాక్సేషన్ పెరుగుతుంది. ఇప్పుడు దాకా 2 లక్షల కోట్లు వస్తే జీఎస్టీ గొప్ప అనుకున్నాం. అది రేపు 3 లక్షల కోట్లు అయిపోయినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపోవక్కర్లా. అంటే మీరు ఊహించినంత ఫాస్ట్గా ఇండియా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరి తీరుతుంది. ఎందుకంటే ప్రజలకి కష్టపడే తత్వం ఉంది, అలాగే కష్టపడగలిగిన శక్తి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనం అన్నీ కూడా ఆర్థికంగా అత్యంత స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న దేశంగా మనకి లేని అవకాశాలు ప్రపంచంలో ఏ దేశంలో ఉండవు. అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. దీని గురించి బ్యాడ్ అని కానీ భయం కానీ చెప్పడానికి నాకు ఒక్క అంశం కూడా కనపడలేదు. సార్ ధన్యవాదాలు సార్. ఇది ఆర్బీఐ తీసుకురాబోతున్నటువంటి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ సంబంధించినటువంటి విషయాలు. సో ఈ విధానం ద్వారా దేశ ఆర్థిక పరిధిలో ఒక ఊతంగా ఉండబోతుందని చెప్తున్నారు వివికే ప్రసాద్ గారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి ఆర్థిక విధానంలో ఇది ఒక కొత్త విప్లవాన్ని సృష్టించబోతుందని చెప్పేసి వివికే ప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.